తాజా 30. సినిమా రంగంలో సెంటిమెంట్కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ నమ్మకం కుదిరితే అదృష్టం కలిసి వస్తుందని భావిస్తే ఎందాకైనా వెళ్తారు. అదే దురదృష్టవశాత్తు సినిమా అపజయాన్ని చూసిందో దానికి హీరోయిన్లను టార్గెట్ చేస్తారు. ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. నిజానికి ఒక సినిమా హిట్ అయినా ఫట్ అయినా దానికి డైరెక్టర్ ప్రధాన కారకుడవుతాడు. ఆ తర్వాత కథ, సంగీతం, హీరోయిన్ల స్థానాలుంటాయి. సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ దర్శకుడు, హీరో తీసుకుంటారు. ఫ్లాప్ అయితే మాత్రం ఆ నెపాన్ని హీరోయిన్ల మీదకు తోసేస్తారు. తద్వారా హీరోయిన్ కెరీర్ను నాశనం చేస్తారు. ఇది తెలుగు సినిమా రంగంలో ఎన్నోసార్లు జరిగింది. తాజాగా తాప్సీ విషయంలో కూడా అదే జరిగింది. ఆమె నటించిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో తాప్సీపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసి ఆమెకు సినిమా అవకాశాలు లేకుండా చేశారు. దీంతో తాప్సీ బాలీవుడ్కు వెళ్లి అవకాశాలు పట్టుకుంది. ఈ విషయంపై తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్బుక్ పేజీలో ఈ ఇంటర్వ్యూ షేర్ అయింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వైరల్గా మారింది. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఇలా ఉంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు మోడలింగ్ లేకు వచ్చాను. క్యాట్ ఎగ్జామ్లో 88% స్కోర్ సాధించాను. పాకెట్ మనీ లభిస్తుందని యాక్టింగ్ వైపు వచ్చాను. అనూహ్యంగా టాలీవుడ్లో అవకాశం వచ్చింది. నా బ్యాడ్ లక్, నేను చేసిన 3 తెలుగు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దీంతో నా పైన ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. అప్పటి నుంచి నన్ను సినిమాల్లో పెట్టుకుంటే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే ప్రచారం చేశారు. నిజానికి నేను పనిచేసిన ఆ 3 సినిమాల్లో పెద్ద డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. వారికేం కాలేదు, కానీ నాకు మాత్రం దురదృష్టం మిగిలింది. ఇంత పచ్చిగా నా పైన ముద్ర వేయడం అన్యాయం అని తాప్సీ టాలీవుడ్ పై ఉన్న కోపాన్ని వ్యక్తం చేసింది. తాప్సీ ఇంటర్వ్యూకు భారీగా కామెంట్లు, లైక్లు వస్తున్నాయి.